ఒక కథలో మనవరాలు చిట్టిపొట్టి బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్లడం చూసిన తాతయ్య, ఏంటమ్మా బట్టలు అని అడుగుతారు. అదేంటి తాతయ్య, ఇవి బట్టలే కదా, లేటెస్ట్ ఫ్యాషన్ మీకు అర్థం కాదులే, అయినా అబ్బాయిలపైన లేని ఆంక్షలు అమ్మాయిలపైన ఎందుకు అని అంటుంది. దానికి తాతయ్య తనని దగ్గరకు పిలిచి, అమ్మా నువ్వు చదువుకున్న పిల్లవి కదా, అతి విలువైన ఖనిజాలు ఏంటో చెప్పు అని అంటారు. బంగారం, వజ్రాలు లాంటివి తాతయ్య అని అంటుంది. మరి తక్కువ విలువ గల ఖనిజాలు ఏంటి అంటే ఇనుము, రబ్బరు లాంటివి తాతయ్య అంటుంది. నీ విలువైన డైమండ్ రింగ్స్, బంగారు చైన్లు ఎక్కడ దాచావు? జాగ్రత్తగా బీరువాలో దాచాను తాతయ్య అని అంటుంది. మరి ఇనుముతో పనిముట్లు, రబ్బరుతో వస్తువులు చేసినవి ఎక్కడ ఉంటాయి? అవి ఎవరు ఎత్తుకెళ్తారు తాతయ్య? ఎక్కడైనా పెట్టొచ్చు అని అంటుంది. నేను కూడా అదే చెప్తున్నాను తల్లి. అమ్మాయిలు విలువైన ఖనిజం, బంగారం, వజ్రం లాంటి వాళ్ళు. వారిని జాగ్రత్తగా భద్రపరుచుకోకపోతే తీరని నష్టం జరుగుతుంది.